ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వరల్డ్కి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన నెలంతా దేవుడు మనల్ని కాపాడి న్యూ మంత్లోకి మనల్ని ఎంటర్ చేశాడు. చాలామంది మార్చి నెల గురించి ఏమనుకున్నారంటే ఎప్పుడైపోతుంది ఈ నెలలో చాలా కష్టాలు చూసాం, చాలా విషయాలు జరగడం చూసాం, చాలా పండుగలు చూసాం. ఎప్పుడైపోతుంది ఈ మంత్ ఎప్పుడైపోతుంది అని మార్చి నెల గురించి చాలా వెయిట్ చేశారు. చాలామంది చాలా విషయాలు మార్చి నెలలో గమనించారు. చాలామంది వెయిట్ చేశారు ఈ మార్చి నెల ఎప్పుడైపోతుందా అని. మొత్తానికి ఆ మార్చి నెల అయిపోయింది. ఏప్రిల్లోకి దేవుడు మనల్ని ప్రవేశపెట్టాడు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాల్సిన వారమై ఉన్నాం. అయితే ఈ నెలంతటికి కావాల్సిన వాగ్దానాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానం ఏంటంటే యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనం. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను కనుక వారిలో నొకడును ఇజ్రాయేలీల ఎదుట నిలవలేకపోయాను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో తప్పియుండలేదు, ఆయన అంతయు నెరవేరెను. యెహోవా ఇజ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. ఈ మాట యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం 44వ వచనంలో మనం చూస్తాం. అయితే నేను ఒక ఎగ్జాంపుల్తో ఈ వాక్యాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటంటే బ్రిటిష్ జాతి వారు 1682లో అమెరికా ప్రాంతానికి వెళ్ళారంట. అయితే అక్కడ ఈ బ్రిటిష్ వారు వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెగ ఉండేది, లెనాపే తెగ అని ఉండేది. అయితే ఈ బ్రిటిష్ నాయకుడు విలియం పెన్ లెనాపే తెగ నాయకుడితో బాగా సన్నిహితంగా ఉండడం స్టార్ట్ చేశాడు. వాళ్ళిద్దరు మంచి క్లోజ్గా అయిపోయారంట. ఈ బ్రిటిష్ నాయకుడికి లెనాపే తెగ నాయకుడు ఒక వాగ్దానం ఇచ్చాడంట, మాట ఇచ్చాడంట. ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి ఉదయాన్నే లేచి ఎంత దూరం అయితే నడుచుకుంటూ వెళ్తావో అంత దూరం నీకు ఇచ్చేస్తాను, ఆ స్థలాన్ని నీకు ఇచ్చేస్తాను అని ఆ లెనాపే తెగ నాయకుడు అన్నాడంట. ఆ మాటని సీరియస్ తీసుకున్న విలియం పెన్ ఉదయాన్నే లేచి తను నడవడం స్టార్ట్ చేశాడంట. అయితే ఆ లెనాపే తెగ నాయకుడు విలియం పెన్ని చూసి చాలా ఆశ్చర్యపోయాడంట. నిజంగానే నా మాటని ఇంత సీరియస్గా తీసుకున్నాడు, నా మాట నమ్మాడు అని ఆ ఏరియాని ఏదైతే విలియం పెన్ నడిచాడో ఆ ఏరియా అంతటిని లెనాపే తెగ నాయకుడు విలియం పెన్కి ఇచ్చేసాడట. ఈరోజు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, లెనాపే తెగ నాయకుడు ఇచ్చిన వాగ్దానాన్ని అతను నెరవేర్చాడు. అయితే ఇక్కడ కూడా మనం చూస్తే యెహోషువాకి దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేర్చాడంట. ఇజ్రాయెల్ ప్రజలు ఎదుట ఎవ్వరూ నిలవలేకపోయారంట. ఇదే మాట మనం యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చూస్తాం. ఏంటంటే, ఇదిగో నేడు నేను సర్వలోక మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకంగా ఎరుగుదురు. అవన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటైనను తప్పి ఉండలేదు అనే మాటను కూడా మనం చూస్తాం. దేవుడిచ్చిన ఏ మాట తప్పిపోలేదంట. ఆ లెనాపే తెగ నాయకుడే విలియం పెన్కి ఇచ్చిన మాట తప్పిపోకపోతే, దేవుడు నీ జీవితాల్లో చాలా వాగ్దానాలు చేసి ఉంటాడు. నీ జీవితంలో అది చేస్తాను, నీకు అది ఇస్తాను అని దేవుడు నీతో చాలా వాగ్దానాలు చేసి ఉంటాడు. ఈరోజు ఈ నెలలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దేవుడు ఈ నెలలో నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. యెహోషువ పట్ల, ఇజ్రాయెల్ పట్ల దేవుడిచ్చిన వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేర్చాడంట. అలాగే నీ జీవితంలో ఏదైతే దేవుడు వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ఈ నెలలోనే దేవుడు అది చేయబోతా ఉన్నాడు. ఇది ఖచ్చితంగా జరగబోతుంది. ఈ మాట నమ్ము. ఆయన ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దేవుడు ఈ నెలలోనే జరిగించబోతా ఉన్నాడు. నీ జీవితంలో జరగబోతున్నాయి ఆ వాగ్దానాలన్నీ. హెస్కేలు 12:28లో కూడా మాట ఉంటుంది. ఏంటంటే, ఆయన ఇచ్చిన వాగ్దానంలో తప్పక నెరవేర్చును కనుక మనము విశ్వసించుదము, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని హెస్కేలు 12:28లో ఉంటుంది. ఈరోజు నీ జీవితంలో ఏ వాగ్దానాలు అయితే దేవుడు చేశాడో అవన్నీ నెరవేర్చుటకు ఆయన నమ్మదగిన వాడు. నీ జీవితంలో చేసిన వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేర్చిపోతా ఉన్నాడు. ఈ ఏప్రిల్ నెలలో నీకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఈ నెలలో
నీకు ఇచ్చిన వాగ్దానాలన్నిటినీ దేవుడు నెరవేర్చబోతా ఉన్నాడు. ప్రైజ్ గాడ్. ఈ మాట నువ్వు నమ్మినట్టయితే నీకోసం చిన్న ప్రార్థన చేయబోతా ఉన్నాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడ, నీకు వందనాలు నాయనా. నువ్వు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చువాడు ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. వాళ్ళ జీవితాల్లో మీరు ఇచ్చిన వాగ్దానాలన్నిటిని నెరవేర్చి కృప చూపించమని యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమె ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడాడని నేను నమ్ముతా ఉన్నాను. ఈ వీడియో ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడ్డట్టయితే ఈ వీడియోని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.